హలో ఫ్రెండ్స్, జేకే జాబ్ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను జయకుమార్. మీకోసం లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్, ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్స్, ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్, కరెంట్ అఫైర్స్ మరియు కెరియర్ గైడెన్స్ రెగ్యులర్గా షేర్ చేస్తుంటాను. సరే, మరి ఈ రోజు అంటే మార్చ్ 15, 2026కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటో చూసేద్దాం. ఇవి మీ పరీక్షలకు చాలా చాలా ముఖ్యం. ఓకే, ఈరోజు మన ఎజెండా ఏంటో ఒకసారి క్విక్గా చూద్దాం. ముందుగా అవార్డులు, నియామకాలతో వార్తల్లో నిలిచిన ప్రముఖుల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత జాతీయ వార్తలు, ఎకానమీ మరియు అగ్రికల్చర్, సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్, చివరగా కొన్ని ముఖ్యమైన దినోత్సవాల గురించి మాట్లాడుకుందాం. రైట్, సో మొదటి సెక్షన్లోకి వెళ్దాం. ప్రముఖులు, పురస్కారాలు మరియు నియామకాలు. వార్తల్లో నిలిచిన కొందరు స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. వాళ్ల విజయాలు మనక్కూడా ఒక మోటివేషన్లా ఉంటాయి. ఓకే, మొదటి వార్త వచ్చేసి ఇండియన్ చెస్ వరల్డ్లో ఒక కొత్త స్టార్ ఉదయించాడు. మన దేశానికి 94వ గ్రాండ్ మాస్టర్ వచ్చేశారు. ఆ యంగ్ టాలెంట్ పేరు మయాంక్ చక్రవర్తి. వయస్సు కేవలం 17 సంవత్సరాలే. అస్సాం రాష్ట్రానికి చెందిన ఇతను మన 94వ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. అయితే ఇక్కడ అసలు స్పెషాలిటీ ఏంటంటే, ఈశాన్య రాష్ట్రాల నుండి ఈ ఘనత సాధించిన మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఇతనే. ఇది మామూలు విషయం కాదు. చెస్లో 2500 ఎలో రేటింగ్ దాటితే గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఇస్తారు. ఆ మార్కును మయాంక్ క్రాస్ చేశాడు. నిజంగా ఒక హిస్టారిక్ మూమెంట్ కదా. చెస్ నుండి ఇప్పుడు సాహిత్యం వైపు వెళ్దాం. ఇది కూడా ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. తమిళ కవిత్వానికి మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ పురస్కారం దక్కింది. అవును, 2025 సంవత్సరానికి గాను 60వ జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రముఖ తమిళ కవి మరియు రచయిత అయిన వైరముత్తు గారు గెలుచుకున్నారు. ఇంతకుముందు చెప్పినట్టే తమిళ కవిత్వానికి ఈ పురస్కారం దక్కడం ఇదే మొట్టమొదటిసారి. అందుకే ఇది చాలా స్పెషల్. సరే, ఇప్పుడొక ముఖ్యమైన నియామకం గురించి చూద్దాం. విశాఖ ఉక్కు కర్మాగారానికి, అంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కొత్త సీఎండీ వచ్చారు. ఆయన పేరు ఎంఎన్విఎస్ ప్రభాకర్. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, అంటే ఆర్ఐఎన్ఎల్, విశాఖపట్నంకు కొత్త చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఓకే, ప్రముఖుల సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు జాతీయ వార్తల వైపు వెళ్దాం. ఇక్కడ మన భారత న్యాయ వ్యవస్థ ఒక రికార్డ్ బ్రేకింగ్ డేను చూసింది. దాని గురించి తెలుసుకుందాం. ఈ నంబర్ చూడండి, 2.84 కోట్లు. ఏంటిదంటారా? దేశవ్యాప్తంగా ఒకే ఒక్క రోజులో పరిష్కారమైన కేసులు. ఇది నిజంగా ఒక మ్యాసివ్ రికార్డ్. ఇంత పెద్ద సక్సెస్ ఎలా సాధ్యమైంది అంటే, దాని వెనక ఉన్నది జాతీయ లోక్ అదాలత్. 2026లో జరిగిన మొదటి నేషనల్ లోక్ అదాలత్లో ఏకంగా 2.84 కోట్ల కేసులను పరిష్కరించారు. అంతేకాదు, సెటిల్మెంట్స్ విలువ ఏకంగా 10,920 కోట్ల రూపాయలు. దీనివల్ల మన కోర్ట్లపై భారం ఎంతగా తగ్గుతుందో ఆలోచించండి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అంటే ఎన్ఏఎల్సీ, సాధించిన అద్భుతమైన విజయమిది. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్తాం. ఆర్థిక మరియు వ్యవసాయ రంగం. గ్లోబల్ అగ్రికల్చర్ రంగంలో ఇండియా ఎలా దూసుకుపోతుందో చూద్దాం. ముందుగా ఒక మంచి ఎగ్జాంపుల్తో మొదలుపెడదాం. అస్సాంలోని జిఐ ట్యాగ్ పొందిన జోహా రైస్ గురించి విన్నారా? ఈ ప్రత్యేకమైన సువాసనగల బియ్యంలో ఏకంగా 25 మెట్రిక్ టన్నులను యూకే మరియు ఇటలీకి ఎగుమతి చేశారు. ఇది మన వ్యవసాయ ఎగుమతులకు మంచి బూస్ట్ లాంటిది. ఇది కేవలం ఒక ఉత్పత్తి కథ కాదు. దేశవ్యాప్తంగా చూస్తే ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే 7వ అతిపెద్ద వ్యవసాయ ఎగుమతిదారుగా అవతరించింది. ఫుడ్ మరియు అగ్రి ఎక్స్పోర్ట్స్ విలువ సంవత్సరానికి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. గడిచిన 10 ఏళ్లలో ఇది అద్భుతమైన గ్రోత్. ఈ గ్రోత్ స్టోరీని కొంచెం లోతుగా చూస్తే 2014 నుంచి 2025 మధ్యలో ఫుడ్ ఎక్స్పోర్ట్స్ 4 రెట్లు పెరిగాయి. ఫ్రూట్స్, పల్సెస్, కోకో ఎక్స్పోర్ట్స్ 3 రెట్లు పెరిగాయి. కూరగాయల ఎగుమతులు కూడా 4 రెట్లు పెరిగాయి. ఇక మన రైస్ ఎక్స్పోర్ట్స్ చూస్తే 62% వృద్ధి కనిపించింది. నిజంగా అద్భుతం కదా. మరి ఈ వ్యవసాయ విజయంలో మన ఆంధ్రప్రదేశ్ పాత్రేంటి? కోకో లాంటి కీలకమైన వాణిజ్య పంటల సాగులో ఆంధ్రప్రదేశ్ ఒక లీడర్గా నిలుస్తోంది. ఈ చాట్ చూడండి, దేశంలో కోకో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. ఇక జీడిపప్పులో 2వ స్థానం, కొబ్బరిలో 4వ స్థానంలో ఉంది. ఇది మన రాష్ట్ర వ్యవసాయ సత్తాకు నిదర్శనం. సరే, ఇప్పుడు అగ్రికల్చర్ నుంచి సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్లోకి షిఫ్ట్ అవుదాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ బొటానికల్ రీడిస్కవరీ జరిగింది. అది దాదాపు 2 శతాబ్దాల తర్వాత.
ఒక ప్రశ్న 189 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపిస్తే అది ఏమయుంటుంది? అంతరించిపోయింది అనుకున్న ఒక జీవి లేదా మొక్క మళ్ళీ కనిపిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది? అదే జరిగింది. హెన్కేలియా మోనోఫిలా అనే ఒక అరుదైన మొక్క జాతిని 189 సంవత్సరాల తర్వాత బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లు అరుణాచల్ ప్రదేశ్లో తిరిగి కనుగొన్నారు. మన దేశంలో జీవవైవిధ్యం ఎంత అద్భుతంగా ఉందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ఓకే, ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ముఖ్యమైన దినోత్సవాలు. ప్రతి పౌరుడికి సంబంధించిన ఒక కీలకమైన రోజును ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు అంటే మార్చ్ 15 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం, అంటే వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. 2026 సంవత్సరానికి థీమ్ ఏంటంటే సేఫ్ ప్రోడక్ట్స్, కాన్ఫిడెంట్ కన్జ్యూమర్స్. ఇది మన హక్కుల గురించి, వినియోగదారుల భద్రత గురించి గుర్తుచేస్తుంది. సో ఈరోజు మనం చాలా విషయాలు కవర్ చేశాం కదా. మరి మీ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు వార్తల్లో ఏది అత్యంత ముఖ్యమనిపిస్తోంది? మయాంక్ చక్రవర్తి గ్రాండ్ మాస్టర్ అవ్వడమా, వైరముత్తుగారికి జ్ఞానపీఠ రావడమా, లేక మన వ్యవసాయ ఎగుమతుల రికార్డు గురించా? ఒక్కసారి ఆలోచించండి. మీ కెరియర్కు ఉపయోగపడే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం జేకే జాబ్ కనెక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లెట్స్ స్టే కనెక్టెడ్ అండ్ అచీవ్ అవర్ డ్రీమ్ జాబ్స్ టుగెదర్. థ్యాంక్ యూ.